జన్మదినం పురస్కరించుకొని సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2 వరకు సేవపక్షం నిర్వహిస్తామని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ప్రకృతిని కాపాడేందుకు ప్రతి వ్యక్తి ఒక మొక్కను నాటాలని సూచించారు. బంగ్లాదేశ్, నేపాల్లా కాకుండా నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ గట్టిగా నిలబడుతుందన్నారు. ప్లాస్టిక్ ను నివారించేందుకు ప్రజలు సహకరించాలని ఎంపీ కోరారు. ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా సేవాపక్ష పేరిట భారతీయ జనసంఘ్ పుట్టినప్పుడే మా పార్టీ పెద్దలు అన్నటువంటి కళ అంత్యోదయ. నరేంద్ర మోడీ గారి 11 సంవత్సరాల పాలనలో ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం ఈ దేశంలో 25 కోట్ల మంది పేద ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని ప్రపంచంలో ఉన్నటువంటి ద్రవ్య వినిమయ సంస్థలకు సంబంధించినటువంటి ఏజెన్సీస్ అన్ని చెప్తా ఉన్నాయి. భారతీయ జనసంఘ ఆవిర్భావం రోజు మేము కన్న కళ ఈ దేశంలో పేదోడికి సేవ చేయాలనేటువంటి లక్ష్యంతో సెప్టెంబర్ 17 నరేంద్ర మోడీ గారి జన్మదినం నుంచి అక్టోబర్ 2 వరకు దేశవ్యాప్తంగా సేవాపక్షి నిర్వహించి స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు, ప్రకృతి ప్రకోపిస్తే ఏమవుతుందో చూస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ వరదలు, ఎక్కడికక్కడ కొండ చర్యలు విరిగిపడడం, ప్రకృతిని విధ్వంసం చేస్తే అది మనల్ని విధ్వంసం చేస్తుంది. కాబట్టి మనకు జన్మనిచ్చినటువంటి తల్లి పేరిట ప్రతి ఇంట్లో తల్లి పేరిట ఒక చెట్టు నాటి దాన్ని కాపాడాలని మా మీడియా మిత్రులు కూడా ఈ యుద్ధంలో భాగస్వాములు కావాలని మేము కోరుకుంటా ఉన్నాం.